హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్య టు గైడ్. ఈరోజు ఈ వీడియోలో టీఎస్ ఎంసెట్‌కి సంబంధించి టీజీ ఎంసెట్. సో, దీనికి సంబంధించి ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి? అండ్ అలాగే దీనికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో, నెక్స్ట్ ఇక్కడ ద సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఆఫ్ తెలంగాణ ఈఏపీ సెట్ 2025 is enabled. However, before filling the online application, candidate is advised to go through the డీటెయిల్డ్ నోటిఫికేషన్ అండ్ ఇన్‌స్ట్రక్షన్స్. సో, ఒకసారి నోటిఫికేషన్స్ అప్లికేషన్ చేసే ముందు నోటిఫికేషన్ చూడండి అనేసి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసిండ్రు. ఇంకా రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 500, అగ్రికల్చర్‌కి అప్లికేషన్ చేసుకునే వాళ్ళకైతే 500. ఒకవేళ ఇంజినీరింగ్‌కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే అదర్ కేటగరీ వాళ్ళకి 900 రూపీస్. బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి కూడా 900 రూపీస్. ఒకవేళ బోత్ ఇంజినీరింగ్ అండ్ అగ్రికల్చర్‌కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే 1000 రూపీస్ అయితే మనకి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నోటిఫికేషన్ చూడండి అనేసి మెన్షన్ చేసిండ్రు కదా! సో, అది కూడా మనం ఒకసారి చూడొచ్చనమాట. నోటిఫికేషన్ దగ్గర క్లిక్ చేస్తే డీటెయిల్డ్ నోటిఫికేషన్ అని ఉంది కదా! సో, ఈ డీటెయిల్డ్ నోటిఫికేషన్‌ల అంటే ఎప్పుడెప్పుడు అప్లికేషన్ చేసుకోవచ్చు, ఏంటి, ఏ స్ట్రీమ్స్ ఉన్నాయి, ఏంటి అనేది ఇక్కడ మొత్తం మెన్షన్ చేసుంది. నెక్స్ట్ లోకల్ ఆర్ అన్‌రిజర్వ్డ్ స్టేటస్ రిక్వైర్డ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఆర్ సబ్సిక్వెంట్‌లీ అమెండెడ్ అని మెన్షన్ చేసిండ్రు. సో, ఫర్ బీఈ ఆర్ బీటెక్ స్టూడెంట్స్ ఏంటంటే డైరీ టెక్నాలజీ, బీటెక్ అగ్రికల్చర్ టెక్నాలజీ, 50% సీట్స్ ఇన్ బీ ఫార్మసీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీటెక్ బయోమెడికల్ ఇంజినీరింగ్ అండ్ ఫార్మా మెడికల్ ఇంజినీరింగ్ గూడా అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. సో, ఎంసెట్‌కి అప్లికేషన్ జేసుకోవాలంటే మినిమమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా 45% ఉండాలి. అండ్ ఎంపీసీ, బైపీసీ అంటే 10+2 ప్యాటర్న్‌లోనే చదివి ఉండాలి అనేసి మెన్షన్ చేసిండ్రు. నెక్స్ట్ బీఎస్సీ ఆనర్స్‌లో అయితే ఫిజికల్ సైన్స్, బయోలాజికల్, న్యాచురల్ సైన్సెస్ అండ్ అగ్రికల్చర్ కోర్సెస్. బీఎస్సీ ఆనర్స్ ఫిజికల్ సైన్స్, బయోలాజికల్, న్యాచురల్ సైన్స్ అండ్ వొకేషనల్ అగ్రికల్చర్. ఫారెస్ట్రీకి అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే ఉంటుంది. ఇవన్నీ బైపీసీ స్ట్రీమ్స్ రిలేటెడ్. నెక్స్ట్ మనకి ఆహ్ ఇంజినీరింగ్ రిలేటెడ్. నెక్స్ట్ నార్మలైజేషన్ ఆఫ్ క్వెషన్ పేపర్. సో, ఇది నార్మలైజేషన్ ఆఫ్ ద క్వెషన్ పేపర్. జీఏఎస్‌డి అంటే సమ్ ఆఫ్ యావరేజ్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్స్ అక్రాస్ ద సెషన్స్. నార్మలైజేషన్ అయితే ఉంటుందనేసి మెన్షన్ చేసిండ్రు. టీజీ ఈఏపీ సెట్ ర్యాంక్స్ విల్ బి అలాటెడ్ ప్యూర్‌లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ నార్మలైజ్డ్ ర్యాంక్సే. నార్మలైజ్డ్ మార్క్స్. ఓకే. నెక్స్ట్ ఏంటంటే సబ్మిషన్ ఆఫ్ ద ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఫర్ ఇంజినీరింగ్ అండ్ అగ్రికల్చర్ స్ట్రీమ్స్. Candidates with mathematics, physics, chemistry, or biology as one of the optional subjects in intermediate. సో, వాళ్ళు బీటెక్ లేదంటే బీటెక్ అగ్రికల్చర్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, ఫార్మసీ, డీఫార్మ్ అట్లాంటివైతే చేయొచ్చు. సో, అది మెన్షన్ చేసిండ్రు క్లియర్‌గా. నెక్స్ట్ ఇంకా ఫర్దర్ ఇన్‌స్ట్రక్షన్స్ అంటే ఇక్కడ డేట్స్ ఇచ్చిండ్రు చూడండి. ఎంసెట్ ఎగ్జామినేషన్ 29th ఏప్రిల్‌లో ఉంటుంది. అండ్ అలాగే ఇంజినీరింగ్ రిలేటెడ్ అయితే మే 2 నుండి మే 5 వరకైతే ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, లేట్ ఫీ తోటైతే 18th ఏప్రిల్ వరకి డేట్ ఉంది. బట్ లేట్ ఫీ తోటైతే అప్లికేషన్ చేసుకోకండి. 2500 అయితే పే చేయాలన్నమాట. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద నోటిఫికేషన్. సో, ఐ హావ్ రెడ్ ద డీటెయిల్డ్ నోటిఫికేషన్ అని ఇక్కడ కనిపిస్తుంది గదా! సో, అక్కడ యెస్ అని క్లిక్ జేసిన తర్వాత నెక్స్ట్ మీరు గ్రూప్స్ ఆర్ సబ్జెక్ట్స్ క్వాలిఫైయింగ్ ఎట్ ద ఎగ్జామినేషన్ అయితే ఎంబైపీసీయా, బైపీసీయా, ఎంపీసీయా ఏంటి అనేది సెలెక్ట్ జేసుకోండి. సో, ఇక్కడ చూడండి మీరు ఏ కోర్స్ చూజ్ చేసుకుంటే ఏ కోర్స్‌కి ఎలిజిబుల్ అనేది పెట్టిండ్రు. నేను నెక్స్ట్ బైపీసీ పెట్టినా. సో, ఫార్మసీ అని అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ అనేసి మెన్షన్ చేసిండ్రు. ఒకవేళ డిప్లొమా వాళ్ళైతే ఎంబైపీసీ అయితే ఏంటి అనేది ఇక్కడ రావట్లేదు. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసిండ్రు 10+2 వాళ్ళకి మాత్రమే. సో, నేను ఎంపీసీ చూజ్ చేసుకొని ఇక్కడ నేమ్ ఆఫ్ ద బోర్డ్ ఇంటర్మీడియేట్ బోర్డ్ పెడుతున్నాను. ఇది వొకేషనల్‌ది. ఇంకా మనకి చాలానే బోర్డ్స్ ఉన్నాయి. ఇంటర్మీడియేట్ బోర్డ్ ఉంటుంది కదా! సో, ఇంటర్మీడియేట్ బోర్డ్ రెగ్యులర్‌ది పెట్టుకోవాలి.
ఇక్కడ మీ లేటెస్ట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ ఏంటి అనేది ఎంటర్ చేయండి. క్యాండిడేట్స్ నేమ్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, మీ మొబైల్ నంబర్, ఆల్టర్‌నేట్ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ, మీ కేటగరీ ఏంటి అనేది, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే యెస్, స్ట్రీమ్ అప్లై దేనికి అప్లై చేస్తున్నారు. నేను పైన ఎంపీసీ అని సెలెక్ట్ చేసినా కదా! సో, కింద ఆటోమేటిక్‌గా ఇంజినీరింగ్ అని పడుతుందనమాట. పేమెంట్ టైప్ ఏంటి నెట్ బ్యాంకింగ్. సో, చేసిన తర్వాత ఈ చెక్ బాక్స్ క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మనకేంటంటే ఒక జర్నల్ నంబర్ వస్తది. సో, ఆ జర్నల్ నంబర్‌ని స్క్రీన్‌షాట్ గాని ఎక్కడైనా సేవ్ చేసుకొని పెట్టుకోండి. సో, ఇది స్టెప్ 1 అనమాట. ఈ ఆన్‌లైన్‌లోనే పేమెంట్ చేయాలి. మీ దగ్గర ఏటీఎం కార్డ్ గాని, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అట్లా ఏదైనా ఉంటే లేకపోతే గూగుల్ పే తోటి కూడా మనము ఆన్‌లైన్‌లో పేమెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫిల్ ఆన్‌లైన్ అప్లికేషన్ దగ్గర ఇందాక నేను చెప్పినా కదా! రిఫరెన్స్ ఐడీ. ఆ రిఫరెన్స్ ఐడీని ఇక్కడ ఎంటర్ చేయాలి. సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నంబర్. ఎప్పుడైనా చూడండి కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్‌కి మనం అప్లై చేస్తాన్నామంటే మన మనము ఇప్పుడు నేను ఇంజినీరింగ్ జేయాలనుకుంటున్నా కాబట్టి, నాకు దేనితోటి అర్హత అంటే, నేను ఇంటర్మీడియేట్ తోటి ఇంజినీరింగ్ జేయాలనుకుంటున్నా కాబట్టి, నా ఇంటర్మీడియేట్ హాల్ టికెట్ అడుగుతారు. నెక్స్ట్ నేను ఎంటెక్ జేయాలనుకుంటున్నా. నా బీటెక్ హాల్ టికెట్ అడుగుతారు. అంటే మనకి ఏ క్వాలిఫికేషన్ తోటి మనం ఫర్దర్ స్టడీస్ జేయడానికి అర్హత గావాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. సో, ఇంటర్మీడియేట్‌ది. మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత, ప్రొసీడ్ ఆన్‌లైన్ అప్లికేషన్ దగ్గర క్లిక్ జేయాలి. సో, ఈ ప్రొసీడ్ ఆన్‌లైన్ అప్లికేషన్ దగ్గర మీకు ఏమి అడుగుతారంటే మీ మార్క్స్ గానివ్వండి, అండ్ అలాగే మీరు ఆల్రెడీ కేటగరీ అవన్నీ ఎంటర్ చేశారు కాబట్టి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, ఇంకా కొన్ని సర్టిఫికేట్స్ అయితే మనకిక్కడ అవసరం ఉంటదనమాట. ఓకే. సో, నెక్స్ట్ నో యూర్ ఫీ పేమెంట్ స్టేటస్. మనం ఫీ పేమెంట్ చేసిన తర్వాత మనది సక్సెస్ అయిందా లేదా అనేది తెలుసుకోవాలంటే ఇంటర్మీడియేట్ హాల్ టికెట్, రీసెంట్ కాంటాక్ట్ నంబర్ మీరు అక్కడ ఏది పెట్టిండ్రో ఇక్కడ కూడా అదే పెట్టాలి. సో, ఆ తర్వాత ఇంజినీరింగ్‌కి అప్లై చేసిండ్రా? లేకపోతే రెండింటికి అప్లై చేసిండ్రా? ఏంటి అనేది సెలెక్ట్ చేసుకొని చెక్ పేమెంట్ దగ్గర క్లిక్ చేస్తే సక్సెస్ అయిందా లేదా? పేమెంట్ ఏ రోజు చేసినాం అనేది ఇక్కడ డీటెయిల్డ్‌గా డిస్‌ప్లే అయితే అవుతదనమాట. సో, ఇది మనకి నార్మల్‌గా అప్లికేషన్ గురించి. నెక్స్ట్ ఇక్కడ చూడండి మాక్ టెస్ట్‌లు అంటే నేను ఇప్పటివరకు ఎట్లాంటి మాక్ టెస్ట్ రాయలేదు. నేను ఒకసారి మాక్ టెస్ట్ రాయాలి అనుకుంటున్నా అనుకునే వాళ్ళకి వెబ్‌సైట్‌లోనే మాక్ టెస్ట్ కూడా ఎనేబుల్ చేసిండ్రు. ఇక్కడ మీరు ఏమి ఎంటర్ చేయొద్దు. నార్మల్‌గా మనం బయట ఎగ్జామినేషన్‌కెళ్తేనైతే మనకి సిస్టమ్ నంబర్ ఈ C001 అనేది మన సిస్టమ్ నంబరు. ఇక్కడ లాగిన్ దగ్గర మన యూజర్ నేమ్, పాస్వర్డ్, సమ్‌టైమ్స్ డేట్ ఆఫ్ బర్త్ అట్లా ఉంటది. ఇక మనకి నెక్స్ట్ పేజ్ ఇట్లా ఓపెన్ అవుతదనమాట. సో, బేసిక్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇక్కడ రీడ్ చేసి నెక్స్ట్ అనే బటన్ పైన క్లిక్ చేసి చెక్ బాక్స్ క్లిక్ చేసి ఐ యామ్ రెడీ టు లాగిన్ క్లిక్ చేస్తే మనం ఎగ్జామినేషన్ స్టార్ట్ గావాలి. ఎగ్జామినేషన్ టైమ్ అయిపోయేంత వరకు మనం ఎగ్జామ్ హాల్‌లోనే ఉండాలి. దెన్ వన్స్ ద ఎగ్జామినేషన్ ఈస్ డన్ మనము బయటికి రావచ్చనమాట. ఓకే. అంటే ఆ టైమ్ లిమిట్ అయిపోతది అప్పటికి. సో, ఇట్లుంటది. మీరు ఫస్ట్ టైమ్ రాస్తున్నట్లయితే ఇక్కడ మీకు గనిపిస్తది. నాట్ ఆన్సర్డ్‌వి రెడ్ కలర్, ఆన్సర్ చేసినయన్ని గ్రీన్ కలర్ అండ్ అలాగే ఒకవేళ మార్క్ ఫర్ రివ్యూ గనక పెట్టుకున్నట్లయితే మనకి ఇట్లా పర్పుల్ కలర్‌లో అయితే కనిపించడం జరుగుతది. సో, దిస్ ఈస్ రిగార్డింగ్ ద ఎగ్జామినేషన్ ప్రాసెస్. ఇంకా ఇంపార్టెంట్ జోన్స్, టెస్ట్ జోన్స్, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ నేను తన్య టు గైడ్‌లో కొన్ని పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. కావాలి అనుకుంటే జాయిన్ అవ్వండి. మీకు ఒకవేళ ఏదైనా ఫ్రీక్వెంట్ అంటే క్వెషన్స్ నాకు ఇట్లాంటి డౌట్స్ ఉన్నాయి అని అనుకుంటే మీకు ఇక్కడ ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్‌లో గూడా కొన్ని మెన్షన్ చేసిండ్రు. డీటెయిల్స్ గాని, డేట్ ఆఫ్ బర్త్ అండ్ అసలు సర్టిఫికేట్స్‌లలో ఏవేవి మ్యాండేటరీ అనేది గూడా మెన్షన్ చేసింది. ఇక్కడ చూడండి. డాక్యుమెంట్ టు బి రిఫర్డ్. ఓకే. సో, ఆన్‌లైన్‌లో ట్రాన్సాక్షన్ చేస్తే మీ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ తోటి పేమెంట్ చేస్తే ఆ ట్రాన్సాక్షన్‌ది ఐడీ రిఫర్ చేసుకోండి అని. హాల్ టికెట్ నంబర్, మార్క్స్ మెమో, హాల్ టికెట్ నంబర్. నెక్స్ట్ ఇంజినీరింగ్‌కి అప్లై చేస్తున్నారా? దేనికి అప్లై చేస్తున్నారని. డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్‌సిలో ఉంటది. హాల్ టికెట్ 10థ్‌ది కూడా ఎస్ఎస్‌సిలో ఉంటది. ఇన్‌కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ. స్టడీ డీటెయిల్స్ నెక్స్ట్ కాస్ట్ సర్టిఫికేట్. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. ఒకవేళ మీరు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సర్టిఫికేట్ కూడా కావాలి. సో, అవి అప్‌లోడ్ చేయడానికి. నెక్స్ట్ ఫీ స్ట్రక్చర్ ఏంటి? ఆహ్, సో, ఇక్కడ బేసిక్ కామన్‌గా మనకి చిన్న చిన్న డౌట్‌లన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో, మీరు ఇది రిఫర్ చేయొచ్చు. ఇంకేదైనా డౌట్స్ నేనేదైనా వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు అనుకుంటే మీరు ఛానెల్ కింద ఫీల్ ఫ్రీ టు కమెంట్, నేను తప్పకుండా సాల్వ్ చేస్తాను. థాంక్ యూ.